మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం తంబళ్లపల్లి నియోజకవర్గం ములకల్చెరువు మండలంలో అయితే ఉన్నాం. రేపు మధ్యాహ్నం 2 గంటలు అదేవిధంగా 3 గంటల ప్రాంతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి విచ్చేసి అదేవిధంగా ములకల్చెరువు మీదుగా మదనపల్లి వరకు రోడ్ షో చేయడం అయితే జరుగుతూ ఉంది. అందుకు గాను రేపు ఆయన బస చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా క్యారవాన్, అదే క్యారవాన్లోనే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అందులో నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రోడ్ షో కూడా చాలా పటిష్టంగా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనబడతా ఉంది. మనం చూస్తున్నాం కదా ఏర్పాటు అనేటువంటి పటిష్టంగా చేస్తున్నారు. ఇక్కడ పోలీసు వారు కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడ తీసుకొని అంటే పటిష్టంగా తీసుకొని అంటే ఒకవైపు ఇక్కడ అన్నమయ్య జిల్లా, ఇంకో వైపు సత్యసాయి జిల్లా, ఈ 2 జిల్లాల మధ్యలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ బస చేసి మరుసటి రోజు ఉదయం 9:30-10 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి ఆయన బయలుదేరేసి వెళ్తారని చెప్పేసి కూడా ఇక్కడ కార్యనిర్వాహకులు చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం గమనిస్తున్నాం కదా ఈ యొక్క బస్సు యాత్ర అనేది చాలా పటిష్టంగా జరుగుతూ ఉంది. ఎందుకంటే రానున్న ఈ సార్వత్రిక ఎన్నికల్లో చాలా తక్కువగా ఉంది. ఈ యొక్క టైంలోనే బస్సు యాత్రలు కావచ్చు, అదేవిధంగా ర్యాలీలు కావచ్చు, ప్రతి ఒక్కటి అంటే చాలా పటిష్టంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజకీయ పార్టీలకు. అందులో భాగంగానే ఈరోజు ఓటర్లను ప్రభావితం చేసేటువంటి విధంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి ప్రారంభమయ్యి అదేవిధంగా మదనపల్లి ఆ రూట్లో అయితే వెళ్తుందని చెప్పేసి కూడా కార్యనిర్వాహకులు అయితే చెప్తున్నారు. మరిన్ని విషయాలు మనము ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అందరికీ నమస్కారము. మన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా స్థాపించినటువంటి మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనే కార్యక్రమంలో బస్ యాత్ర ప్రారంభించారు. 1వ తేదీ నైట్ మనకి ములకల్చెరువు మండలము ఇక్కడికి ఎంటర్ అయ్యి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బస చేస్తున్నటువంటి కార్యక్రమంలో మేమంతా చూసి ఇక్కడ వాతావరణము ఇక్కడ అంతా పరిశీలించి మొత్తం బాగుంది. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అన్నమయ్య జిల్లా ములకల్చెరువు మండలికి అడుగు పెడుతున్నాడు. దానికి మాకెంతో సంతోషంగా ఉంది. దీనికి మేము ఎల్లవేళలా మన జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉండి కష్టపడుతున్నాము. ఈ ప్రభుత్వంలో మనకి అభివృద్ధి జరిగినట్లు ఇంకా ఎప్పుడూ జరగలేదు. ఇంకా మరింత అభివృద్ధి జరగాలని కోరుకుంటూ మాకు ఈ చిన్న వయసులో మాకు ఈ సర్పంచ్ పదవి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దక్కినందుకు నేను జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అట్లే మా తమ్మలపల్లి ద్వారకనాథ్ రెడ్డి గారికి ఎల్లవేళలా నేను జీవితాంతం రుణపడి ఉంటానని కోరుకుంటూ మా వైఎస్ఆర్ పార్టీలో నాకు ఈ చిన్న వయసులో ఈ పదవి వచ్చిన దానికి మేము చాలా సంతోషంగా ఉండి ఈ పార్టీలో కష్టపడిన దానికి మేము జీవితాంతం రుణపడి ఉంటామని మన వైఎస్ఆర్సీపీ పార్టీకి నేను కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జగన్ జై జై జగన్, జై జై జగన్.